అడుగుతా ఉన్నా, డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సిఐల్ని, సాక్షాత్తు డిఎస్పీల్ని, సాక్షాత్తు ఎస్ఐల్ని ఉపయోగించుకుంటూ పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు. మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ప్యాకాట క్లబ్బుల నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తారు. పోలీసుల దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత, ఎమ్మెల్యేలు ఇంత, చంద్రబాబుకి ఇంత, లోకేష్కి ఇంత అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మందు షాప్ పక్కన పర్మిట్ రూములు లేకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పర్మిట్ రూమ్కు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ప్రతి బెల్ట్ షాప్కు పోలీసులు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంత, లోకేష్కి ఇంత కలెక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇసుక, ప్యాకాట, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైటు ఏది వదలకోకుండా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా వసూళ్లు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాష్ట్రంలో ఇలాంటి పాలన జరిగేటప్పుడు పోలీసులను ఉపయోగించి యూనిఫామ్ తొడిగి వాళ్ళను దొంగల ముఠాలో భాగస్థులుగా చేసి వాళ్ళను వాడుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్న ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము, ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము, ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా. అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరువు ప్రతిష్టలను, వాళ్ళందరినీ కూడా తీరుస్తూ పరువు ప్రతిష్టలను మట్టి కలుపుతూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప, ఈ పాప ఇంజనీర్, ఇదే కుటుంబంలో ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమేనా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా. రాకేష్ చెల్లెలు ఇంజనీర్, విక్టర్ జూనియర్ అడ్వకేటు, విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్. రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్. విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్కు మాజీ రిపోర్టర్. అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబాన్ని పరువును కూడా తీస్తూ ఉన్నారు. ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి. అందరూ మాట్లాడండి. గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరు వెన్నుపోటు దినం?
పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెలగడేమని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా ఒక రిక్వెస్ట్ WHO గారు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్గా. ఎందుకంటే అడుగుతాను, తప్పేం కాదు. మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు. గుండెపోటు దేవుడు పెట్టేసారు, పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను. నెక్స్ట్ ప్రెస్ మీట్లు ఇస్తాను. గుండెపోటు దీన్ని రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఈరోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా తెనాలి పర్యటన చేస్తున్నాడు. గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాన్గా ఉన్నాడు జగన్. రాక్షసుడు అని చెప్పాలి. వాళ్ళు పరామర్శించిన ఎవరు పోతారండి? ఎవడు ఆ సలహాలు ఇచ్చేవాడు నీక? 11 సీట్లు వచ్చాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళని వేధించిన వ్యక్తిని, పోలీసులపై దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగలు ముఠాకంతా ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి, దొంగలు గంట. మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామండి, సిగ్గుండాలి. సైతాన్ జగన్ పరామర్శించి తెనాలి పోతారా? వదిలితే పాకిస్తాన్ కూడా పోతాడేమో ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను. మొన్న దాడి జరిగిన ఇష్యూ ఆపరేషన్ సింధులో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ ఏంటి మోడీ గారు అని పోయిస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా. అలాంటాడే ఇప్పుడు. ఇట్లాంటి ఉన్మాదులు రాష్ట్రాన్ని తరివేసి, ఇలాంటి శాడిస్టు సైకోలు తరివేసి చూస్తున్నాం కదా. నిన్నటి రోజు గొడ్డలు ఒక పక్క, జెండా ఒక పక్క పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇలాంటి వాళ్ళు పరిపాలన కాపాడుకున్నందుకు వెన్నుపోటు దినం పెడతారంట. సిగ్గుండాలా ఒక మాట మాట్లాడడానికి? మేము ఒకటే చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున, వెన్నుపోటు దినం పెట్టుకుంటావో తద్దినం పెట్టుకుంటావో ఏమైనా పెట్టుకో, మాకైతే గుడ్డుపోటు దినం కావాలి. కూడా దీనికి లెటర్ పెడుతున్నాం. ఒక లోగో కూడా తయారు చేస్తాం. ఆ లోగో కూడా 2 రోజులు రిలీజ్ చేస్తాం. బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా చెప్పి కూడా తెలియజేస్తూ సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్గిస్టులు, డకాయిట్లు, శాడిస్టులు, రేపిస్టులు వాళ్ళందరూ పరామర్శించి జగన్ ఈరోజు రాజీగా పోయినాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమీ లేదండి. ఒకటన్నా 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. జగన్ ఎన్నిసార్లు ఇచ్చాడు పింఛను? 3,000 రూపాయలు జగన్ ఇచ్చాడు పింఛను. 2,000, 2 సంవత్సరాలు 250, మళ్ళీ 1 సంవత్సరం 250, మళ్ళీ 1 సంవత్సరం 250, ఎలక్షన్ ముందు 3,000 ఇచ్చాడు. మేము రావడమే 4,000 ఇస్తున్నాము. 4,000 12,000, స్టార్టింగ్ 3,000, 15,000 ఆల్రెడీ చేరిపోయింది ఎక్స్ట్రాగా అందరికీ. వాళ్ళ లెక్క ప్రకారం మాత్రం మేము లెక్కలో వీకేం కాదు, మాకు మ్యాథ్స్ బాగొచ్చు, వాళ్ళకన్నా బ్రహ్మాండం చెప్తాం లెక్కలో. ఇప్పుడు ఎవరో మొన్న అంటుంది మాకు 15,000 రావాలి, అమ్మఒడి రాలేదంటుంది. ఓకే ఇస్తున్నాం, జూలైలో జూన్లో ఇస్తామని చెప్పాం. ఆ జూలైలో ఉచిత బస్సు పెడుతున్నాము. ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము. అలాగే ఉద్యోగాలు ఇస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఒక్కొక్కటిగా రేషన్ షాపులు దందా చూడండి, మాఫియాని పక్కకు పెట్టాం. అట్లా లెక్కేస్తే లెక్కలు మీరు మాట్లాడితే లెక్కలు నేను కూడా చెప్తా. మీరు 3,000 ఇచ్చి 4,000 ఇచ్చాం. 12 సంవత్సరం ఇప్పుడు 12 నెలలకి 12,000 ప్లస్ 3 15,000 ఆల్రెడీ చేరిపోయింది మీ అకౌంట్లోకి. ఇప్పుడు మేము ఇస్తే మళ్ళీ బోనస్ మీకు. ఇప్పుడు మేము ఇస్తే అమ్మఒడి పథకం ఇస్తే మళ్ళీ బోనస్ మీకు, ఆ పథకం తల్లి వందనం. కాబట్టి లెక్కలు మేము ప్రజలకి ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళ ఊరికే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పుకోలేక, సిగ్గు లేక మేము పొడిచామని చెప్పుకొని ఒక దానికి దినం పెట్టుకున్నారు, తద్దినం లాగా పెట్టుకోండి.